జనమా అందరికీ ముందుగా షలోం. వెల్కమ్ టు ది ఫెయిత్ జర్నీ వ్లాగ్స్. ఈ రోజు మనం దేవునితో నడిచిన కొంతమంది వ్యక్తుల జీవితాల ద్వారా మనకు లభించే గొప్ప పాఠాల గురించి తెలుసుకుందాం. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు నమ్మకస్తుడు. ఆయన వాగ్దానం తప్పడు. ఆయన కృప మనల్ని లేవనెత్తుతుంది. ఈ రోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక్క విషయం గుర్తుంచుకోండి. దేవుడు ఇంకా మీ కథను పూర్తి చేయలేదు. ప్రపంచం మిమ్మల్ని సందేహించవచ్చు. పరిస్థితులు మిమ్మల్ని భయపెట్టవచ్చు. కానీ దేవునితో నడిచిన వారు ఎప్పుడూ ఒంటరిగా లేరు. మొదటగా దేవుడి గురించి నోహాకు మాటలు చూద్దాం. ప్రపంచమంతా సందేహించినా దేవుడికి నమ్మకంగా ఉండు. అంటే నిజమైన విశ్వాసం అనేది జనాల మద్దతుతో నిలబడడం కాదు. ఎవరు నమ్మకపోయినా దేవుని మాటను నమ్మి ముందుకు సాగడం. జీవితంలో చాలా సార్లు మన నిర్ణయాలు ఇతరులకు అర్థం కావు. మన లక్ష్యాన్ని చూసి నవ్వేవారుంటారు. మన విశ్వాసాన్ని వ్యంగ్యంగా చూసేవారు కూడా ఉంటారు. కానీ నీకు దేవుడిచ్చిన దృష్టి స్పష్టంగా ఉంటే ప్రపంచం చేసే శబ్దం కన్నా దేవుని స్వరం ముఖ్యమవుతోంది. నోహాకులాగా నిలబడ్డం అంటే ఆలస్యం జరిగినా ఆగిపోకపోవడం, విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకపోవడం, కనిపించని ఫలితాల కోసం కాకుండా కష్టపడడం. ఈ రోజు నువ్వు కట్టుకున్న నౌక నీకు మాత్రమే కాదు, రేపటి రక్షణ కోసం కావచ్చు. అందుకే గుర్తుంచుకో, ప్రపంచం నవ్వినా పర్వాలేదు, దేవుడు చెప్పిన మాటను నిజమయ్యే రోజు వస్తుంది. ఇప్పుడు దేవుడి గురించి అబ్రహాము చెప్పిన మాటను చూద్దాం. వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చక మానడు. అంటే మన జీవితాల్లో కూడా ఇలా జరుగుతోంది. ఉద్యోగం కోసం ప్రార్థిస్తాం, వెంటనే రాదు. వివాహం కోసం ఎదురు చూస్తాం, ఆలస్యం అవుతోంది. ప్రయత్నాలు చేస్తాం, ఫలించడం కనిపించదు. అప్పుడు మనకు అనిపిస్తోంది దేవుడు మర్చిపోయాడా? కానీ అబ్రహాము జీవితం చెబుతోంది ఆలస్యం అనేది దేవుణ్ణి కాదు 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 అది సరైన సమయం కోసం వేచి చూస్తున్న ప్రక్రియ. ఏ రోజు నీవు ఎదురు చూస్తున్నది రేపు సాక్ష్యంగా మారవచ్చు. దేవుడిచ్చిన వాగ్దానం సమయం వచ్చినప్పుడు తప్పకుండా నెరవేరుతుంది. ఇప్పుడు దేవుడి గురించి మోషే మాట్లాడిన మాటలు చూద్దాం. పరిస్థితులు ఏవైనా దేవుని మార్గం సరైనది. అంటే కొన్ని సందర్భాల్లో జీవితం ఎర్ర సముద్రం ముందు నిలబడినట్టే ఉంటుంది. ముందు దారి కనిపించదు. వెనుక ఒత్తిడి, భయం, సమస్యలు వెంటాడుతుంటాయి. ఉద్యోగం పోవచ్చు, ఆరోగ్య సమస్యలు రావచ్చు, ఆర్థికంగా ఇబ్బంది రావచ్చు. అప్పుడు మనం అడుగుతాం, ఇప్పుడు ఎలా అని. కానీ మోషే అనుభవం మనకు చెబుతోంది, దారి కనిపించకపోవడం అంటే దారి లేనట్టు కాదు. దేవుడు నడిపిస్తే అసాధ్యం అనిపించిన చోటే మార్గం తెరుచుకుంటుంది. నీ పరిస్థితి ఎంత క్లిష్టమైనా దేవుడు నడిపే మార్గం ఎప్పుడు సరైనదే. ఇప్పుడు దేవుడి గురించి యోసేపు మాటలు చూద్దాం. ఇతరులు చేసే కేడును దేవుడు మేలుగా మార్చగలడు. అంటే ఒక్కసారి ఊహించుకోండి, మీరు నిజాయితీగా పనిచేసినా మీ మీద తప్పుడు ఆరోపణలు వచ్చాయి, లేదా మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు. ఆ క్షణంలో అది అన్యాయం, అవమానం, ఓటమిలాగా అనిపిస్తోంది. కానీ కొంతకాలం తర్వాత అదే సంఘటన మీ జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకెళ్ళి ఉండవచ్చు. మోసం చేసిన స్నేహం ముగిసిన తర్వాత నిజమైన సంబంధం కావచ్చు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత మంచి అవకాశం రావచ్చు. నీపై జరిగిన కీడు చివరికి మాట కాదు, దేవుడు అదే బాధను నీ ఎదుగుదలకు మెట్టుగా మార్చగలడు. ఈరోజు నిన్ను గాయపరిచిన వారే రేపు నిన్ను పైకి తీసుకెళ్లి సాక్ష్యంగా మారవచ్చు. ఇప్పుడు దేవుడి గురించి దావీదు మాటలు చూద్దాం. దేవునితో ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నది. అంటే ఒక విద్యార్థికి పెద్ద పరీక్ష ముందు నిలబడినప్పుడు ప్రశ్నాపత్రం గుళియాత్లా కనిపించవచ్చు. ఒక కుటుంబానికి అప్పులు ఎక్కువైనప్పుడు సమస్యలు పర్వతంలా అనిపించవచ్చు. ఒక వ్యక్తికి వ్యాధి వచ్చినప్పుడు భయం హృదయాన్ని పట్టేస్తోంది. ఆ సమయంలో మనం సమస్య పరిమాణాన్ని మాత్రమే చూస్తాం. కానీ దేవునిపై నమ్మకం ఉంచి ధైర్యంగా ముందడుగు వేస్తే అది పెద్ద సమస్య కొద్ది కొద్దిగా చిన్నదవుతోంది. సమస్య ఎంత పెద్దదో కాదు, నీవు ఎవరిని మీద ఆధారపడుతున్నావో అదే ముఖ్యం. దేవుడు నీతో ఉంటే ఈరోజు గొలియాత్లా కనిపిస్తున్నది రేపు ఓ జ్ఞాపకంగా మారుతుంది. ఇప్పుడు దేవుడి గురించి పేతురు మాటలు చూద్దాం. పడిపోయిన దేవుని కృప లేవనెత్తగలదు. అంటే ఒక్కసారి మనం తీసుకున్న తప్పుడు నిర్ణయం జీవితాన్ని కుదిపేస్తోంది. పరీక్షలో ఫెయిల్ కావచ్చు, వ్యాపారంలో నష్టం రావచ్చు, కోపంలో చెప్పిన మాట ఒక సంబంధాన్ని తెగవేయవచ్చు. ఆ క్షణంలో మనకు అనిపిస్తోంది ఇంతటితో అంతమైపోయింది అని. కానీ కొంతకాలం తర్వాత అదే వ్యక్తి మళ్ళీ తిరిగి లేవగలడు. తప్పు నుంచి పాఠం నేర్చుకొని మరింత బలంగా మారగలడు. పడిపోవడం ఓటమి కాదు, లేవలేకపోవడమే ఓటమి. దేవుని కృపని గతాన్ని క్షమించి నీ భవిష్యత్తును మళ్ళీ నిర్మించగలదు. ఇప్పుడు దేవుడి గురించి పౌలు చెప్పిన మాటలు చూద్దాం. నీ గతం ఎలా ఉన్నా దేవుని కృప మార్చగలదు. అంటే
కొంతమందికి గతంలో చేసిన తప్పులు మోస్తూ జీవితం సాగుతోంది. చెడు అలవాట్లు, తప్పుడు స్నేహాలు, తప్పుడు నిర్ణయాలు, నాలాంటి వ్యక్తికి భవిష్యత్తు ఉందా అని వారు అనుకుంటారు. కానీ ఒకరోజు మారాలని నిర్ణయించుకుంటే అదే జీవితం పూర్తిగా కొత్త దారిలోకి వెళ్ళొచ్చు. చెడు అలవాట్లు వదిలి కొత్త లక్ష్యంతో ముందుకు సాగితే గతం ఒక పాఠంగా మారుతుంది, శాపంగా కాదు. నీ గతం నిన్ను నిర్వించదు. దేవుని కృప నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఈ రోజు నువ్వు ఎక్కడ ఉన్నా రేపు నువ్వు పూర్తిగా కొత్త వ్యక్తిగా మారొచ్చు. ప్రియమైన జనమా, ఈ రోజు మనం చూసిన ప్రతి జీవితంలో ఒకే సత్యం ఉంది. పరిస్థితులు మారాయి, మనుషులు మారారు, కాలం మారింది, కానీ దేవుడు మారలేదు. నోహాకులాగా నిలబడండి, అబ్రహాములాగా నమ్మండి, మోషేలాగా ముందుకు అడుగు వేయండి, యోసేపులాగా ఆశ వదలకండి, దావీదులాగా ధైర్యంగా నిలబడండి, పేతురులాగా మళ్ళీ లేచి నిలవండి, పౌలులాగా మార్పును స్వీకరించండి. గుర్తుంచుకోండి, మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్నది శాశ్వతం కాదు. దేవుడు మీ జీవితంలో ఇంకా పని చేస్తున్నాడు. ఈ సందేశం మీకు ఆశీర్వాదమైతే ఈ వీడియోను ఇతరులతో పంచుకోండి. మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని కామెంట్ లో పంచుకోండి. చివరిగా ఒక్క మాట, దేవునితో నడిచిన వాడు ఎప్పుడు ఒంటరి కాడు. చివరికి గెలిచేది విశ్వాసమే.